ఇలాంటివన్నీ ఉండాలి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనటానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు మీరు. బటన్ నొక్కాం డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తప్పని పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. వై షుడ్ గో టు, మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే పరిస్థితులు ఎందుకు ఉండాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా. తమిళనాడులో బాగుంటాయి, పాండిచేరిలో కానీ. ఒక నిర్ణీతమైన ఒక పర్టికులర్ సంఖ్యాబలం ఉన్న జనాభాకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనకి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి పని చేస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే అది మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? డాక్టర్స్కి జీతాలు పెంచే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారంటే జీతాలు పెరగవు. అసలు దాని మీద గత ప్రభుత్వం ఏదైనా ఆలోచించిందా? నేను కొన్ని క్యాబినెట్లు కావచ్చు, కొన్ని ప్రత్యేకించి కావచ్చు, నేను మన పార్టీ తరపు నుంచి కావచ్చు, నేను కోరుకుంటుంది వ్యవస్థలు బలోపేతం కావాలని. వ్యవస్థలు బలంగా ఉండాలి మనకి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ గవర్నమెంట్ స్కూల్స్, బేసిక్ రోడ్స్. ఎంతసేపు మేము మీకు బటన్లు నొక్కేసాం, మీకు డబ్బులు వచ్చేసాం. రోడ్లు ఎవరు వేశారు ఈ రోజున చెప్పండి? అంటే మీరు 70 సంవత్సరాలు టైంలో కూడా పడని రోడ్లు ఎందుకు పడ్డాయి? బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోడ్డు లేకపోతే ఊరి నుంచి ఎలా బయటకు వస్తాం? ఆ తర్వాత ముందు అసలు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి డబ్బులు పెట్టుబడి పెట్టడం మానేసాం. ఒక పైప్ లైన్ వేసి ఒక నీళ్ళు ఇవ్వాలి అంటే దానికి ఒక పెద్ద స్కీమ్స్. మన మధ్యన పాటిల్ గారు కూడా, మన సిఆర్ పాటిల్ గారు కూడా జలశక్తి మినిస్టర్, ఆయన గురించి ఆయనతో మాట్లాడుతూ ఉంటే అసలు బేసిక్గా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా, రాష్ట్ర ప్రభుత్వాలది కదా, మాకు సంబంధం ఏంటన్న. ఇది తెలంగాణలో ప్రారంభించినప్పుడు జేజేఎం ఎప్పుడు కూడా అది జలజీవన్ మిషన్ అది కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కాకపోతే ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని బేసిక్ మన మౌలిక సదుపాయాల గురించి పని చేయకపోతే మటుకు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ఇంకోసారి ప్రజలు రారు. అది కరెక్ట్గా సార్. అంటే మన బాలశౌరి గారు చెప్తా ఉంటారు, సార్ కొంచెం మా గ్రామాలు ఉన్నాయి సార్, కొంచెం నీళ్లు తెప్పించి ఏర్పాటు చేయండి, కొంచెం పెట్టండి అంటే, మనందరం అంటే యువర్ ప్రాపర్ లీడర్స్ కాబట్టి, ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి చెప్తున్నాను. మీ స్థాయిలో మీ ఏరియా పరిధిలో వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, అవసరమైన పెన్షన్లు ఇవ్వాలి, అవసరమైన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి కాదంట్లా. కానీ ప్రయారిటీ కూడా బడ్జెట్ దేనికి కేటాయించాలి, దేనికి కేటాయించకూడదన్న బాధ్యత మనకు రావాలి అంటే అది మీ స్థాయిలో కూడా మీరు చెప్పగలగాలి. మీరు కొంత డిస్కషన్ పెట్టాలి. భవిష్యత్తులో మీరు అందరూ అడుగుతాను ఇవన్నీ మిమ్మల్ని, అంటే మీతో పార్టీ పరంగా మీతో డైలాగ్ ఉంటుంది. అందుకని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీరు కొంత అవగాహన ఉండాలి. అలాగే ఈ హాల్లో ఉన్న నేను 25 ఆగస్టులో విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమంలో మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పాను. దానికి అనుగుణంగానే ఈరోజు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇది ఎలాగా ప్రతి సభ్యుడు, జనసేనలో ఉండే ప్రతి సభ్యుడు ఒక ఉద్యమైన పదం కూడా చెప్పాను చాలాసార్లు. ఉద్యమం అంటే ఒకడు ఉద్యమించేవాడు, ఒక భావానికి, ఒక భావజాలానికి దాన్ని నడుము బిగించి ముందుకెళ్ళేవాడు వ్యక్తి, రెస్పెక్ట్ అది జెండర్ న్యూట్రల్. అది అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి కొత్త సభ్యుల్ని ప్రభావితం చేయగలిగి పార్టీలో తీసుకొచ్చే మొదటి స్థాయి నాయకుడే సాధక్. అలాంటిది ఈరోజు ఈ హాల్లో ఉన్న దాదాపు 700 మంది కమిటీ సభ్యుల్లో 600 మందికి పైగా సాధక్స్ ఉండడమే నాకు చాలా చాలా సంతోషం నచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది సభ్యత్వం చేయడానికి 18,000 మంది సాధక్స్ పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. సో మీరందరూ ఇప్పుడు నాయకత్వం నిరూపించుకునేందుకు మొదటి ఘట్టాన్ని మీరు పూర్తి చేశారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో మీ నాయకత్వ సామర్థ్యాన్ని మీరు నిరూపించారు. ఇప్పుడు తదుపరి అడుగు వేయాల్సిన సమయం వచ్చింది. ఈ నాయకత్వాన్ని సంస్థాగత నిర్మాణం దిశగా ఎలా మార్చాలన్న ఆలోచననే ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. గతంలో కూడా కొంతమంది పార్టీ నాయకులకి పార్టీ నిర్మాణం కోసం బాధ్యతలు అప్పగించాను, కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. దేనికి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అంటానికి, తెనాల్లో ఉండే తను మార్నింగ్ టైలరింగ్ పని చేసుకుంటా సాయంత్రం పూట వెళ్ళి ఒక పార్టీ భావజాలానికి ఆకర్షితులై సభ్యత్వం చేసి ఇది మన పార్టీ అని చెప్పగలిగే ఒక తెనాల్లో ఒక చిన్నపాటి టౌన్లో ఉండే శివాన్ని ఎవరు గుర్తుపడతారు చెప్పండి? నాకు వాళ్ళందరూ తెలుసు. నాకు వాళ్ళ వల్లే జనసేన ఉందని తెలుసు. నాకు కాదు, అది నేను అర్థం చేసుకున్నంతగా అంత ఓపికగా కనుక అందరూ అర్థం చేసుకుంటే ఈ పార్టీకి ఈ కార్యక్రమం ఈరోజు 22 లక్షలు కాదు, కోటి నిజంగా నేను చెప్పిన టైప్పుడు కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి పట్టుమని 10 మంది కనుకుంటుంటే నా చుట్టుపక్కల నేనేం మాట్లాడుతున్నాను, ఎట్లా కనెక్ట్ అవ్వ దాని మీద కనుక నేను చెప్పింది నాకేం చేయక్కర్లా, నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువలో తక్కువ జనసేనది 1 కోటి మంది సభ్యత్వం ఉండేది ఈరోజు. కాదే అర్థం చేసుకోవడం టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి, ప్రతి చిన్నపాటి ఈదురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు. అంటే గంగిగోవు పాలు గరిటె ఉంటే చాలు మనకి, బిందెడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి? సో నేను అనుకుంటుంది, జనసేనకి నమ్మిన వాళ్ళు 18,000 మంది సాధకులు, ఒక దీంట్లో ఎంతమంది నిలబడతారు ఎన్ని ఇంకా మనం ఫిల్టర్ చేస్తే కనీసం ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది, డూ థింక్ ఇట్స్ అ స్మాల్ ఆర్మీ? ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధకులు ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే నాలా ఎవరి భావం ఉంటుంది? నాయకుడు అనేవాడు ఎవరి భావం మాట్లాడాలి? ప్రజల భావం మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి కన్వీనియంట్గా ఓట్లు పడతాయి అనే భావాలు నేను మాట్లాడను. ఏది సరైందో అదే మాట్లాడతాను నేను. అది మన పార్టీకి సంబంధించిన సరే. సో అందుకని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నేను ఎందుకు మిమ్మల్ని పెట్టాను సాధకులుగా, 700 మంది సభ్యుల్లో 600 మందిని మిమ్మల్ని ఎందుకే పెట్టామంటే, ఒక 10 సంవత్సరాలు మీరు గుర్తింపుకి నోచుకోవాలి, 12 సంవత్సరాలు కానీ మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మీకు గుర్తింపు లేకపోతే బాధ ఎలా ఉంటుంది మీకు బాగా తెలుసు. సో మీరు ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, మళ్ళీ మీరు కూడా లేదు మళ్ళీ మీరు, నేను అందుకనే చాలా క్లియర్ కట్గా చెప్పాను, సమాచార సేకరణ కమిటీ మాత్రమే ఇది ప్రత్యేక, ఎందుకంటే సమాచారం సేకరించడం మీ బాధ్యత. సో ఇది నేను ప్రత్యేకించి చెప్పి నేను దీంట్లో ఏం చేశానంటే, మీకు మీ నియోజకవర్గాల్లో కావచ్చు, మీ మండలాల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, మీరు ఉండే పార్లమెంట్లో కావచ్చు, ఏ వ్యక్తి పని చేస్తాడు, ఏ వ్యక్తి పని చేయడు, మనం పరిశీలకులుగా పంపిస్తున్న మన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు వాళ్ళకి తెలియజెప్పాలి మీరు ఒకసారి. మీరు అర్థం చేసుకోగలరు. అందుకని వీరు ముందున్నా కానీ వెనకాల రక్షణ కవచం లాగా మీరే ఉన్నారు. అంటే ఎవరిని